తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. 500కే గ్యాస్ సిలిండర్ అందించే పథకాన్ని మరో 5 లక్షలకు పైగా పేద కుటుంబాలకు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 42.90 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డుల ఆధారంగా మరో 5 లక్షలకు పైగా కుటుంబాలకు అర్హులుగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకం కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దాదాపు 91.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన తర్వాత తొలి దశలో 42.90 లక్షల కుటుంబాలను ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. అయితే కొత్తగా వివాహం చేసుకున్న కుటుంబాలకు ప్రత్యేక రేషన్ కార్డులు లేకపోవడం, ఒకే ఇంట్లో 2 కుటుంబాలు ఉన్న ఒకే రేషన్ కార్డు ఉండటం వంటి కారణాలతో పలువురు ఈ పథకానికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో 2025 జనవరి నుంచి 2026 జూలై మధ్య పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కొత్త రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు మహాలక్ష్మి పథకం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖ 5 లక్షలకు పైగా కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్టు సమాచారం. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు, నిధుల విడుదల పూర్తయిన తర్వాత కొత్త లబ్ధిదారులకు సబ్సిడీ అందనుంది. అనంతరం ఉమ్మడి జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాను విడుదల చేసి సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రస్తుతం మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ కోసం ప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో 723.30 కోట్లు కేటాయించింది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నివాసం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. సల్మాన్ ఖాన్ కు భద్రత కల్పిస్తున్నటువంటి పోలీసు సిబ్బందిలో ఒకరు విధి నిర్వహణలో ఉండగానే కుప్పకూలి మృతి చెందారు. మృతుడిని 41 ఏళ్ల కానిస్టేబుల్ గణేష్ గా గుర్తించారు. సీనియర్ పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న సమయంలో గణేష్ ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాథమికంగా గుండెపోటు కారణంగానే గణేష్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇది ఇలా ఉంటే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తుంది. కృష్ణ జింకల వేట కేసు నేపథ్యంలో సల్మాన్ ఖాన్ పై బిష్నోయ్ వర్గం పగతో ఉందనే ప్రచారం చాలా కాలంగా కొనసాగుతుంది. గతంలో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన కూడా చోటు చేసుకోవడంతో ఆయన భద్రతను మరింత పెంచారు. తనకు కల్పిస్తున్న భారీ భద్రతపై గతంలో సల్మాన్ ఖాన్ కూడా స్పందించారు. ఇంతమంది భద్రతా సిబ్బందితో తిరగడం కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించినప్పటికీ పరిస్థితులను దేవుడిపైనే వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు సల్మాన్ ఇంటి వద్ద భద్రతా విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందడం విషాదంగా మారింది. శ్రీశైలానికి భారీ వరద ప్రవాహం 200 టీఎంసీలు దాటే అవకాశం. కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తున్నది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటి మట్టం వేగంగా పెరుగుతున్నది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి జూరాల నుంచి 2,57,059 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయగా శ్రీశైలం జలాశయానికి 2,11,331 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 874.70 అడుగులకు చేరుకుంది. అంటే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండేందుకు మరో 10 అడుగుల మేర నీరు అవసరం. శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 162.81 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. రానున్న 2-3 రోజుల్లో నీటి నిల్వ 200 టీఎంసీలను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 2 రోజుల పాటు దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరద కొనసాగవచ్చని కూడా చెబుతున్నారు. భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో జల విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో 21,189 క్యూసెక్ల నీటిని వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కుడిగట్టు విద్యుత్ కేంద్రంలోనూ 9,603 క్యూసెక్ల నీటితో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఇక విద్యుత్ ఉత్పత్తి అనంతరం 30,792 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. వెలిగోడుకు 4,000 క్యూసెక్లు విడుదల చేయగా శనివారం గోరకల్లు జలాశయానికి మరో 4,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. భారీ వరద నేపథ్యంలో శ్రీశైలం పరివాహక ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తఫా ఖమేనీ ఆరోగ్యంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఇజ్రాయెల్ కు చెందిన మీడియా సంస్థలు సంచలన కథనాలు ప్రచురిస్తున్నాయి. త్వరలోనే ఆయన మరణ వార్త వినాల్సి రావచ్చని ఇరాన్ అధికార వర్గాలకు చెందిన వ్యక్తులు పేర్కొన్నట్టు కూడా కొన్ని కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించలేదు. ఇజ్రాయెల్ కు చెందిన ఛానల్ 14 ఇరాన్ లోని తమ వర్గాలను ఉటంకిస్తూ మోస్తఫా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. అటు ఇరాన్ పై కూడా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న వర్గాలను ఉటంకిస్తూ ఆయన ఆరోగ్యంపై కీలక వివరాలను ప్రచురించింది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత మోస్తఫా ఖమేనీ మంత్రివర్గ సభ్యులను ప్రత్యక్షంగా కలవలేదని ఆ కథనం పేర్కొంది. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందనే ప్రచారం ఇరాన్ అత్యున్నత నాయకత్వ వర్గాల్లో జరుగుతుందని తెలిపింది. అయితే మరోవైపు ఇరాన్ అధికారులు గతంలో
ఇలాంటి వార్తలను ఖండించారు. ఫిబ్రవరి దాడిలో మోస్తఫా కమేని తీవ్రంగా గాయపడలేదని స్పష్టం చేశారు. ఇటీవల అధ్యక్షుడు పెజెస్కియాన్ కూడా సుప్రీం లీడర్తో ప్రస్తుతం కమ్యూనికేషన్ కష్టంగా ఉందని పేర్కొన్నప్పటికీ ప్రభుత్వానికి ఆయనే ప్రధాన బలమని వ్యాఖ్యానించారు. మోస్తఫా కమేని సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బహిరంగ కార్యక్రమాల్లో కనిపించకపోవడము, ప్రత్యక్ష ప్రసంగాలు చేయకపోవడం కూడా ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలకు కారణమవుతున్నది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలకు అధికారిక ధృవీకరణ లేకపోవడంతో ఈ ప్రచారాలపై స్పష్టత రావాల్సి ఉన్నది.